గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో తులారాశిలో జన్మించిన వారికి 2025 సంవత్సరం జూన్ మాసంలో ఎలా ఉండబోతుందో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ జూన్ మాసంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఉత్సాహంతో పనులను పూర్తి చేయగలుగుతారండి. సమస్యలు అని ఎందుకు అంటున్నాను అంటే, శని 6వ ఇంట్లో ఉండటం వల్ల పని భారం అనేది పెరుగుతుంది. ఈ నెలలోని మొదటి 2 వారాల సమయంలో అనవసరమైనటువంటి వాగ్వాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. బుధుడు 9వ ఇంట్లో ఉంటాడండి, జూన్ 6వ తారీఖు నుండి జూన్ 22వ తారీఖు వరకు. ఈ మధ్య సమయంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి కూడా ఈ మధ్య సమయం అనేది అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ మార్పు కోసం కానీ లేదా బదిలీ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి 22వ తారీఖు తర్వాత అనుకూలంగా ఉంటుంది. సూర్య భగవానుడు 9వ స్థానంలో ప్రవేశిస్తాడండి జూన్ 15వ తారీఖున. కాబట్టి జ్ఞాన విస్తరణకు చక్కటి అవకాశాలు ఉంటాయి. అంటే ఏవైనా కోర్సులు నేర్చుకోవటానికి కావచ్చు, కొత్తవి నేర్చుకోవటానికి 15 తర్వాత అత్యంత అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ నెలలో మాత్రం మీరు పని చేసిన కృషికి తగినటువంటి గుర్తింపు రావటానికి కొంచెం వేచి చూడాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే సాధారణ కాలంగా చెప్పవచ్చండి. శుక్రుడు 8వ ఇంట్లో ఉంటాడు ఈ నెల ప్రారంభంలో. దాని వలన కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభించటం కానీ, జీవిత భాగస్వామి నుండి మద్దతు లభించటం కానీ జరుగుతుంది. గురువు 9వ స్థానంలో ఉంటాడండి. కుటుంబంలో శాంతి, సామరస్యం నెలకొంటాయి. శుభ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుజుని యొక్క ప్రభావం వల్ల మాత్రం అపార్థాలు రావచ్చు. స్నేహితులతో కానీ, పై అధికారులతో కానీ చిన్న చిన్న విభేదాలు రావచ్చు. కాబట్టి అతిగా ఎవ్వరిపైన ఆధారపడవద్దు. కుటుంబ సభ్యులపైనైనా సరే మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. ఎవరిపైన పూర్తిగా అయితే ఆధారపడవద్దండి, లేకపోతే మాటలు పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రాహువు 5వ ఇంట్లో ఉండటం వల్ల 5వ ఇల్లు అనేది సంతానానికి, పిల్లలకు సంబంధించినటువంటి గృహం కాబట్టి సంతాన సంబంధిత విషయాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కాబట్టి సహనంతో ఉండాలి. తులారాశిలో జన్మించి వివాహమై ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వారు కొంతసేపు వేచి ఉండాల్సిందే. శుక్రుడు 9వ స్థానంలో ప్రవేశిస్తాడు జూన్ 29వ తారీఖున. కావున కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు అవసరమే. ముఖ్యంగా కుజుని యొక్క స్థానం వల్ల తులారాశి వారికి మొదటి 2 వారాల సమయంలో తలనొప్పి, కంటి సమస్యలు, గుండెకు సంబంధించినటువంటి సమస్యలు, గుండె సమస్యలు అనటం కంటే కూడా ఒత్తిడి అనవచ్చండి, ఇటువంటి సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇలాంటి సమస్యలు తులారాశి వారికి గతం నుండి ఉన్నట్లయితే వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శ్రమ కూడా లిమిట్గా చేసే ప్రయత్నం చేయండి. ఒకే రోజు ఒకేసారి అన్ని పనులు చేసే ప్రయత్నం చేయకుండా విశ్రాంతి తీసుకుంటూ కొద్ది కొద్దిగా చేసే ప్రయత్నాలు చేయండి. సరైన విశ్రాంతి లేక కూడా అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల ద్వితీయార్థంలో శుక్రుని యొక్క గోచారం అనేది మారుతుంది కాబట్టి ఆరోగ్యంలో కాస్త మెరుగుదల అనేది ఉంటుంది. విద్యాపరంగా చూసుకున్నట్లయితే జూన్ 6వ తారీఖు నుండి 22వ తారీఖు మధ్య కాలంలో విద్యా సంబంధిత ప్రయత్నాలకు అనుకూలం, విద్యా సంబంధిత ప్రయాణాలకి కూడా అనుకూలం. ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి కొత్త కోర్సుల్లో జాయిన్ అవటం కానీ లేదా భవిష్యత్తుకు సంబంధించినటువంటి కోర్సులను సెలెక్ట్ చేసుకోవటం కానీ 6వ తారీఖు నుండి 22వ తారీఖు మధ్య కాలంలో అనుకూలంగానే ఉంటుంది. జూన్ 22వ తారీఖు తర్వాత ఒత్తిడి పెరుగుతుందండి. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనలు పెరుగుతాయి. ఒత్తిడి పెరుగుతుంది చదువుకు సంబంధించి కూడా. కాబట్టి చదువు పైన ఏకాగ్రత అనేది కాస్త తగ్గవచ్చు. అనవసరమైనటువంటి భయాలు పెరగవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొంచెం శ్రమ పడాల్సి ఉంటుంది. కఠిన శ్రమతో చదవటం వల్ల ఈ మాసంలో ఆశించినటువంటి ఫలితాలను సాధించగలుగుతారు.
ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. కుజుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు కావచ్చు, లేదా స్టాక్ మార్కెట్‌లో గానీ, షేర్ మార్కెట్‌లో కానీ, బెట్టింగుల్లో కానీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం అతి ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఏం కాదులే, అంతా మనకు అనుకూలంగానే ఉంటుంది అనేటువంటి మనస్తత్వంతో ప్రయత్నాలు చేస్తారు. కానీ అది బెడిసి కొట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్థిక నిర్ణయాలను తీసుకునేటప్పుడు, ముఖ్యంగా పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. జూదం వంటి వాటికి దూరంగా ఉండటమే మంచిదండి. శుక్రుడు 8వ ఇంట్లో ఉంటాడు ఈ నెల ప్రారంభంలో. స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు అనవసరమైనటువంటి ఖర్చులు చేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా లగ్జరీ ఐటమ్స్ పైన, కాస్మెటిక్స్ పైన ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే మొండి బకాయిలు రావాల్సి ఉందో వీరెవరికైనా డబ్బు ఇచ్చి వారి తిరిగి ఇవ్వనట్లయితే శుక్రుడు 9వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత జూన్ 29వ తారీఖు తర్వాత మొండి బకాయిలు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో మీ ప్రయత్నాలు చేయవచ్చు. పెద్ద పెద్ద పెట్టుబడులకు కానీ, పెద్ద పెద్ద కొనుగోళ్లకు కానీ, భూమి, ఆస్తి, స్థిరాస్తి వంటి కొనుగోళ్లకు మాత్రం ఈ మాసం అంత అనుకూలమైతే కాదు. అత్యవసరమైతే జూన్ 29వ తారీఖు తర్వాత అటువంటి నిర్ణయాలను తీసుకోవటం మంచిదే. వ్యాపార పరంగా సాధారణంగా ఉంటుందండి. ముఖ్యంగా స్వాతి నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వారు ఏ రంగంలో స్థిరపడినా సరే ఆరోగ్య సమస్యల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యాపారానికి సంబంధించి రాజకీయ నాయకులతో కానీ, ప్రభుత్వ అధికారులతో ఏమైనా సంతకాలు చేయించుకోవాల్సి ఉన్నా, లేదా వారితో మాట్లాడేటప్పుడు, చర్చించేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుని యొక్క స్థానం వల్ల మీ మాట దొర్లే అవకాశాలు ఉంటాయి. దానివల్ల అపార్థాలు ఏర్పడవచ్చు. అంతే తప్ప వ్యాపార పరంగా సాధారణమైనటువంటి సమయం అండి. ఎక్కువగా లాభాలు ఉండవు, అలానే నష్టాలు కూడా సూచించట్లేదు. కానీ శని కుజుని యొక్క స్థానాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టేటప్పుడు, లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. పరిహారాల విషయానికి వస్తే వీలైతే తులారాశి జాతకులు వారి జాతకానికి సంబంధించినటువంటి రుద్రాక్షను ధరించటం, శుక్రవారం నాడు లక్ష్మీదేవికి తెల్లని పువ్వులు సమర్పించటం కానీ, వీలైనట్లయితే తామర పుష్పాలు సమర్పించటం వల్ల కెరీర్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, కుటుంబ విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు లభించటం, ఐశ్వర్యం లభించటం జరుగుతుంది.